ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగుండాలి. మీకు ఏ సమస్యలు ఉండకూడదు. ఒకవేళ ఆ సమస్యలు ఉంటే యేసునామంలో దేవుడు వాటిని పరిష్కరించునుగాక. నిరుద్యోగంతో బాధపడుతున్న మీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి దేవుడు మంచి జీతం వచ్చే ఉద్యోగం ఇప్పించునుగాక. సంతానం లేక బాధపడుతున్న దేవుడు వారి గర్భాన్ని తెరిచి వారికి సంతానం అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం, 2025 సంవత్సరం. రేపు ఒక్కరోజు ఈ సంవత్సరానికి గడువు. అర్థం లేదా? 2025 సంవత్సరం రేపటితో ముగుస్తుంది. రేపు రాత్రి అర్ధరాత్రి ప్రేయర్ ఆరాధన జరుగుతుంది. న్యూ ఇయర్కి స్వాగతం పలికే ప్రేయర్ అన్నమాట అది. இன்னைக்கு டிசம்பர் 30ஆம் தேதி செவ்வாய்க்கிழமை 2025 வருஷம். आज दिसंबर 30 मंगलवार 2020 पर 5 बरस। क्यों ये बोलते हैं? कल एक रोज, मेरा मतलब चाशुंबा, जो చాషంబి రోజు లాస్ట్ దిస్ ఇయర్. అందుకని పాత సంవత్సరంలోనూ కొత్త సంవత్సరంలోనూ కొత్తగా దేవునితో ఉందాము. 28వ తారీఖు ఆదివారం, అంటే 3 రోజుల క్రితం హనుమాన్ జంక్షన్ అక్కడ పాస్టర్ వైఎస్ రాజు గారు, అంతకుముందు 2 రాష్ట్రాల్లో అందరికీ తెలుసు నా బట్టల మీద దేవుని వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుంటానని. ఆయన ఒక దశలో నన్ను అనేక ఎదురుగా పొగిడారు. మళ్ళీ నిన్న ఆయన సంఘానికి రమ్మన్నారు. ఇంకో 4 రోజుల్లో నేను హనుమాన్ జంక్షన్ వెళ్తాననగా మా పిల్లలు మా ఇంటికి రా డాడీ, మా ఇంటికి వచ్చి 2 రోజులు ఉండి డాడీ అన్నారు. దేవుని చిత్తం అన్నాను. అంటే దేవుని చిత్తం కన్నబిడ్డల దగ్గరికి కాకుండా దైవజనుడు వైఎస్ రాజు గారి చర్చికి వెళ్ళేటట్టు ఆయన చిత్తమై ఉంది. హనుమాన్ జంక్షన్లో బస్టాండ్ నుండి ఫోన్ చేస్తే రాజ్ కుమార్ అనే యవనస్తుడిని బైక్ మీద పంపించారు రాజుగారు. అక్కడ నేను ఎక్కి పక్క సందు 10 అడుగుల దూరంలోనూ అనుకున్నా. దాదాపు 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ గ్రామం పేరు నరసన్నపాలెం. చాలా బాగుంది. చర్చి బాగుంది. అక్కడ విశ్వాసులు కూడా వైట్ డ్రెస్లో బాగున్నారు. నేను అక్కడ వాడబడ్డాను, ఓ పాట పాడాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని చిత్తము లేకుండా మనం మన సొంత బుద్ధితో ఏవేవో జరగాలనుకుంటుంటే అది అయ్యే పని కాదు. ఎల్లుండి నేను దేవుని చిత్తమైతే హనుమాన్ జంక్షన్ వెళతాను. వచ్చే వారం అంటే డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి ఆరాధనకి నేను వెళతాను అని చెప్పకూడదు. దేవుని చిత్తమైతే డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి నూతన సంవత్సర ఆరాధనకి వెళతాను అని చెప్పాలి. దేనికైనా చిత్తం అనే మాట ఉండాలి. అంటే దేవుని పర్మిషన్ లేకుండా ఏది చేయకూడదు. మన సొంత బుద్ధి వాడకూడదు. ఆ చిత్తం అనే మాటని బట్టి ఈరోజు దేవుని వాక్యం మొదటి యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చును. ఎంత బాగుందండి మాట. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి అందరు కాదు, కొందరికి బైబిల్ నాలెడ్జ్ లేకపోవచ్చు, కొంతమంది నామకార్థ క్రైస్తవులు కావచ్చు, లోతైన ప్రార్థనా పరులు కావచ్చు. ఎవరు ఎక్కడ ఏమైనా సరే దేవుని చిత్తాన్ని మనం దృష్టిలో ఉంచుకొని నడుచుకుందాం. ఇక నుండి పాతవి గతించిన కదా. అందుకని ఒక పల్లవి చరణం ఆ పాటని జ్ఞాపకం చేసుకుందాం.
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. ఆమేన్. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరివై నిన్ను, నా కాపరివై నన్ను ఆదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరివై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడిచిన, నా నుండి వేరు చేయవు ప్రభువా, నా నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కాపరివై నిన్ను, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే మోక్ష మార్గము, నీదు మార్గమే మోక్ష మార్గము, నా యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. అభిషేక్ అంటే ఒక 12 ఏళ్ళలో 10 ఏళ్ళలో వేసుకోండి వయసు. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. దేవుడు అభిషేక్ని తన సేవలో వాడుకోవడమే కాకుండా ఆ అభిషేక్ దగ్గరికి అనేక జనాలు భవిష్యత్తులో ప్రార్థన చేయించుకోవటానికి వెళతారు. ఒక దైవజనుడు ప్రసంగంలో చెప్పినట్టుగా ఇంజనీరు, డాక్టరు, లాయరు, మినిస్టరు, ఎమ్మెల్యే ఎవరైనా సరే వాటన్నిటికంటే అమెరికా ప్రెసిడెంట్ పదవి అయినా సరే దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని పదవి అది అందరికీ రాదు. దేవుని పరిచర్యకి పెట్టి పుట్టి ఉండాలి. ఆయన చిత్తం అమ్మ కడుపులో గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసేసాడు. కాబట్టి సిహెచ్ అభిషేక్ అతను తగిన సమయం ముందు దేవుని సేవకుడుగా దేవుని చేత అభిషేకింపబడి అనేక జనములు ప్రార్థన చేయించుకోవటానికి అతని దగ్గరికి వెళ్ళటానికి
దేవుడు ఆ ప్రేరేపణ లేదా ఆ దర్శనం నాకు చూపించాడు. నేను ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా యూట్యూబ్లో వీడియోలో చూస్తున్న వాళ్ళని, ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళని అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళందరూ బాగుండాలని. అలాగే ఎండి నాజిరా, ఆమె సకాలంలో సుఖప్రసవంలో ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలని. ఎం సునీతారాణి, ఆమె గృహ నిర్మాణం విజయవంతంగా, ఆకర్షణీయంగా, పటిష్టంగా జరగాలని. ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరి కోసం రేయి తొలిజామున లేచే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటుంటా. మీరు కూడా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశీర్వాదమో అది మీకు తెలియదు. మీరు నన్ను గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను మరణించే క్షణం వరకు దేవునితో గడిపే అదృష్టం నాకు ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆటంకాలు తొలగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అన్నట్టు చాన్నాళ్ల తర్వాత కోట వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి నిన్న మాట్లాడారు. చాలా సంతోషించాను. వన్స్ అగైన్ இன்னைக்கு டிசம்பர் 30 செவ்வாய்க்கிழமை 2025 வருஷம் பகல் 12:30 மணிக்கு இந்த వీడియో எடுத்தோం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నానని మాత్రం మీరు మరొకండి, గుర్తుంచుకోండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. తాళ్ మ్యూజిక్లో మాయా మోసం ఉండదు. తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ అంటే వాళ్ళ వంశపారంపర్యంగా సంగీత పరికరాల్ని అమ్మే పెద్ద సంస్థ. ఎక్కడంటారా? విజయవాడ గాంధీనగర్ హోటల్ ఐలాపురం ఎదురు సందులో. నమ్మకంగా చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే చాలామంది సీనియర్ దైవజనులు మొదలు నేను ఇప్పటి తరం సేవకులు ఎందరో అక్కడే కొంటుంటారు. అంటే కేవలం క్రైస్తవులకే కాదు, అన్ని మతాల వాళ్ళు కంజరి ఏంటి, క్యాషియో ఏంటి, తబలా ఏంటి, డోలక్ ఏంటి, వయోలిన్ ఏంటి, అన్ని రకాలు కొనటానికి వస్తుంటారు. సరే, మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.